పాటిదారు మన క్యాబినెట్లో ఆల్రెడీ ఒక ట్రోఫీ ఉండేది. అది లేకపోవడానికి కారణం గీ ఎస్ఆర్హెచ్చే. ఇప్పటి పిల్లగాళ్ళు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ 600 రన్స్ కొట్టంగానే సూపర్ డూపర్ కన్సిస్టెన్సీ అంటారు. నేను 2016 సీజన్ల 973 రన్స్ కొట్టి ఫైనల్ దాకా తీసుకపోతే మన చేతులున్న ట్రోఫీని గుంజుకపోయేళ్ళు గీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మనల్ని టాప్ 2 ఉండద్దని ప్లాన్ ఎత్తాళ్ళు. వీ హ్యావ్ టు స్టాప్ దెమ్. కరెక్ట్ కోహ్లీ అన్న, మొన్నటిదాకా అన్ని మ్యాచ్లు ఓడిపోయిళ్ళు, మనతోని మ్యాచ్కి ముందే ఫామ్లకు వచ్చిళ్ళు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన టీంలన్నీ క్వాలిఫై అయిన టీంలకు షాక్ ఇస్తాని. ఏం లేదు తమ్ముడు, మనకి 20 రోజులు బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ కి ముందు మనం ఎట్లా అన్నాము, ఇప్పుడు కూడా గట్లనే ఆడితే ఇవ్వాలి ఆపలేరు. ఇప్పటిదాకా మీరు రోబో సినిమాల చిట్టి లెక్క ఆడిల్లు. ఇట్స్ వర్షన్ 1.0. ఇక రోబో సినిమాల ప్రొఫెసర్ బోరా టచ్ రెడ్ చిప్ పెట్టినట్టే నేను మీకు ఈసార్ల కప్పు నామదే చిప్పు పెడతానా. ఇక ఇప్పుడు కాంపిటీషన్ టఫ్ ఉంటది. మీరు రెడ్ చిప్ పెట్టుకున్న రోబోలు లెక్క ఆడాలి. మేం పక్షిరాజా లెక్క వచ్చి మీ దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు తీసుకుపోతాం. ఏం చేసుకుంటావు కమిన్సు, ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు నువ్వు తీసుకొని. ఇప్పుడు మేము ఆడేది పాయింట్ల కోసం కాదు కోహ్లీ బ్రో, పరువు కోసం. మళ్ళొకసారి పాత ప్యాట్ కమిన్స్ని పట్టుకత్తా, స్టేడియం మొత్తాన్ని సైలెంట్ చేస్తా. ఏంది కోహ్లీ అన్న వీళ్ళకి భయపడేది? మనం భయపడితే వాళ్ళు భయపెడతారు, అదే మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. ఈ మ్యాచ్ల ఫేవరెట్స్ మనమే, వట్టిగానే విసుకుదాం. ఈ ఎస్ఆర్హెచ్ని మనం లైట్ తీసుకోవద్దు తమ్ముడు. మొన్న ఎల్ఎస్జీ మీద 200 వట్టిగానే చేజ్ చేసిళ్ళు. మెయిన్ వీళ్ళు అభిషేక్ శర్మని కనుక తొందరగా అవుట్ చేసినాం అనుకో, గంతే మనం మ్యాచ్ గెలిచినట్టే. అభిషేక్ శర్మని షేక్ ఆడించకుండా ఆపడానికి మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉన్నది. దాని పేరే భువనేశ్వర్ కుమార్, ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. వాళ్ళు భూవి దగ్గర పాస్ అయిపోయిందని వదిలేసిళ్ళు. ఇప్పుడు భూవియే మనల్ని మ్యాచ్లు గెలిపిస్తాడు. ఈ మ్యాచ్ కూడా అన్ననే గెలిపిస్తాడు. ఎస్, కరెక్ట్ చెప్పినవు పాటిదర్ తమ్ముడు. ఎన్ని మ్యాచ్లు నేను ఎస్ఆర్హెచ్ని గెలిపించినా అయినా కానీ నన్ను రిలీజ్ చేసిళ్ళు. కనీసం ఆక్షన్లనన్న నన్ను తీసుకుంటారు అనుకుంటే షమిన్ తీసుకున్నారు, బొక్క పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ల వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తా. అది భూవి, ఇవాళ నువ్వు ఎస్ఆర్హెచ్ని కొట్టే దెబ్బకి వాళ్ళు నెక్స్ట్ సీజన్ వరకు తేరుకోవద్దు. మీరు పైన మా అభిషేక్ని అవుట్ చేస్తే కింద క్లసన్ వస్తాడు. మా క్లసన్ ఊచకోతని మీరు తట్టుకోలేరు. మీ దగ్గర క్లసన్ ఉంటే మా దగ్గర టిమ్ డేవిడ్ ఉన్నాడు. మీ టిమ్ డేవిడ్ని పోయి ఫోటోలు ఎడిట్ చేసుకోమని చెప్పుల్లి. 6లు కొట్టుట్ల కాంపిటీషన్ ఆయనకెందుకు? ఎక్కడ గెలకకూడదో అక్కడనే గెలికిన ఒక క్లసన్ అన్న. ఏదో 20 రోజుల బ్రేక్ వచ్చిందని మధ్యలో టైంపాస్కి ఒక ట్రెండ్ సృష్టించిన. అంత మాత్రాన 6లు కొట్టుడు మర్చిపోయినా అనుకోగుల్లి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హెల్. వీళ్ళతోని మాటలేంది కమిన్స్ అన్న. మళ్ళీ 20 బాలాల 50 చంపంటావా చెప్పు, లేకుంటే 30 బాలాల 60 చంపంటావా? నీ ఇష్టం. అభిషేక్ తమ్ముడు, నువ్వు ఇవాళ ఎట్లా షేక్ ఆడించాలంటే దెబ్బకి పాయింట్స్ టేబుల్ షేక్ కావాలి. చూస్తావు కదా ఇవాళకి అభిషేక్ ఆడించే ఆట ఎట్లుంటుందో. అంటే మీరు 6లు కొడతా అంటే నేనేమన్నా సింగిల్ తిత్తా అనుకుంటా? నేను కూడా 6లే కొడతా. ఇవాళ మీ మీద 250 కొట్టబోతున్నాం. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోల్లి. అంతే అంటారా? అయితే లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీకి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక నిన్న జీటీ మ్యాచ్ ఓడిపోయేసరికి పాయింట్స్ టేబుల్ ఇంక ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే టాప్ 1 నుండి నెంబర్ 4 వరకు ఎవరు ఉంటారో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఆర్సీబీ కనుక ఇవాళ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు మ్యాక్సిమం టాప్ 2 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓడిపోతే మళ్ళీ వాళ్ళు ఎలిమినేటర్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎలిమినేటర్కి వస్తే మళ్ళీ ముంబైని ఫేస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మ్యాచ్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ కంటే కూడా. బట్ ఇంకో సైడ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ 2 మ్యాచ్ల నుండి మళ్ళీ ఫామ్లోకి వచ్చిళ్ళు. సో మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.